ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాజేంద్ర అయితే ఆరాధ్యని అవని దగ్గర వదిలిపెట్టి ఇంటికైతే వస్తాడు. రాజేంద్రని చూసిన అక్షయ్ అయితే, నాన్న ఒక్కరే వచ్చారు, ఆరాధ్య ఎక్కడా అని అంటుంటే, ఇంకా రాజేంద్ర అయితే ఈ రోజు నుంచి ఆరాధ్య వాళ్ళమ్మ దగ్గరే ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇది మాత్రం జరుగు తీరుతుంది అని చెప్పి ఇంకా రాజేంద్ర మాట్లాడుతుంటే ఒక్కసారిగా అక్షయ్ కోపంతో విరుచుకుపడతాడు. నాన్న, మీరేం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే, చూడు అక్షయ్, నేను మాట్లాడేదే నీకు అర్థం కావట్లేదేమో. ఆరాధ్య వాళ్ళమ్మ దగ్గర ఉంటుంది అని అంటుంటే, సరే నాన్న, ఆరాధ్యని తన అమ్మ దగ్గర ఉంచారు, కానీ ఆరాధ్యకి నేను కన్న తండ్రన్న సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు. అయినా ఆరాధ్య అవని దగ్గర ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలీదా అని అంటుంటే, ఏం జరుగుతుంది? నా కోడల్లాగా పద్ధతిగా సంస్కారం నేర్చుకుంటుంది. ఇక్కడ ఇంతమంది మధ్యలో ఉన్నా సరే ఆరాధ్య సంతోషంగా లేదు, కానీ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిన ఆరాధ్య చాలా సంతోషంగా ఉంది. చూడు అక్షయ్, నువ్వు అనవసరంగా అవనిని అపార్థం చేసుకుని చూసినవన్నీ నిజమని గుడ్డిగా నమ్ముతున్నావు అని అంటుంటే, చాలు నాన్న, ఆపండి ఆపండి. అవని అమ్మని చంపాలని ప్రయత్నించింది, అలాగే ఈ ఆస్తి కోసం ఎన్నో చేసింది. ఇక ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న ప్రణతి జీవితాన్ని నాశనం చేసింది. తను ప్రేమించిన వాణ్ణి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. అది సరిపోనట్టు తనకి మాయ మాటలు చెప్పి తన తమ్ముడితో పెళ్లి జరిపించింది అని అంటుంటే, అయ్యో అక్షయ్, నీకెలా చెప్పాలి? భరత్కి ప్రణతికి పెళ్లి జరగలేదు అని చెప్పడంతో, లేదు నాన్న, లేదు, ఆ అవని చెప్పేవన్నీ అబద్ధాలు. ఇప్పుడు కూడా చివరికి నా కూతుర్ని నా దగ్గర నుంచి దూరం చేసింది అని చెప్పి ఇక అక్షయ్ రాజేంద్రని నిలదీస్తుంటే, రాజేంద్ర అక్షయ్ మాటలకి, చూడండి, ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఆరాధ్య మాత్రం అవని దగ్గరే ఉంటుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజేంద్ర వెళ్ళిపోతుంటే, ఆగండి నాన్న, ఆగండి, మీరు నా మంచి కోసమే అన్నీ చేస్తున్నానని చెప్తున్నారు కదా, కానీ మీరు మొదటిసారిగా నన్ను కన్న తండ్రిలా కనిపించట్లేదు, నాకొక శత్రువులాగా కనిపిస్తున్నారు అని చెప్పి ఇక అక్షయ్ అన్న మాటలకి ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు. ఏమంటున్నావు అని అంటుంటే, అవును నాన్న, నా కన్న కూతుర్ని నా నుంచి దూరం తెచ్చేసిన మిమ్మల్ని శత్రువు అనక ఇంకేమన్నాలో చెప్పండి అని అనుకుంటూ అక్కడి నుంచి అక్షయ్ వెళ్ళిపోతాడు. ఇక పార్వతి అయితే, ఏవండి, ఇప్పుడు మీకు సంతోషమేనా? ఇన్ని రోజులు ఎవరు ఏం చెప్పినా సరే వినకుండా ఆరాధ్యని తీసుకెళ్ళి అవని చేతిలో పెట్టారు, చూశారుగా వాణ్ణి ఎట్లా మాట్లాడుతున్నాడో అని అంటుంటే, వడలా మాట్లాడడానికి కారణం ఒక విధంగా నువ్వే పార్వతి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతిని నిందిస్తాడు. ఒక్కసారిగా పార్వతి, ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? చేసినవన్నీ చేసి ఇప్పుడు దానికి నన్ను తప్పు పడుతున్నారా అని అంటుంటే, చూడు పార్వతి, నేనెవ్వరిని తప్పు పట్టట్లేదు. వాడు భార్యకి దూరం అయ్యాడు, అలాగే కూతురి కోసం అల్లాడిపోతున్నాడు. మరి వాడి బాధని అర్థం చేసుకొని అవనిని ఇంటికి తీసుకురావచ్చు కదా అని అంటుంటే, ఓ అదా మీ ఆలోచన? ఇంతవరకు నాకు అర్థం కాలేదు. భార్యకి దూరం అయ్యాడు, కూతుర్ని దూరం చేస్తే వాడేమైపోతాడా అని బెంగపడి భయపడి ఇప్పుడు నేను వెళ్ళి ఆ అవని కాళ్ళు పట్టుకుని ఆవిడ గారిని ఇంటికి తీసుకురావాలి, అంతే కదా? తెస్తానండి, తెస్తాను, నా కొడుకు కోసం నేను చావమన్నా చేస్తాను అని అంటుంటే, వద్దులే పార్వతి, నువ్వంత పని చెయ్యొద్దు. అవని ఈ ఇంటికి ఎలా రావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో పల్లవి, అదేంటత్తయ్య, మావయ్య గారు ఇలా మారిపోయారేంటి? అసలు మావయ్య గారి మాటలు వింటుంటే
నాకు భయం వేస్తుంది అని అంటుంటే ఇక పక్క నుంచి శ్రేయ వచ్చి, అదేంటి పల్లవి, మావయ్య గారు ఉన్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఇప్పుడు ఏం చెప్తున్నావు అని అంటుంటే, ఇంకేం చెప్పాలి, మావయ్య గారి మాటలు విన్న తర్వాత ఎట్లా మాట్లాడతానో చెప్పు. నువ్వే విన్నావుగా మావయ్య గారు ఎట్లా మాట్లాడారో. అక్షయ్ బావగారి మనసుని బాధ పెట్టారు. చివరికి అత్తయ్య గారిని ఆ అవని కాళ్ళు పట్టుకోమన్నారు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న కమల్, ఏయ్ పల్లవి, నువ్వు ఇంట్లో కావాలని గొడవలు లేపకు. అమ్మని వదిన కాళ్ళు పట్టుకోమని నాన్న ఎప్పుడు చెప్పారు? అమ్మే కదా ఆ మాట అంది అని అంటుంటే, అది కాదు బావా, మావయ్య గారు అవనిని ఇంటికి తీసుకురమ్మని చెప్పారు అంటే దానికి అర్థం అదే కదా. వెళ్ళి అవని కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకురమ్మనే కదా అర్థం అని అంటుంటే, చూస్తుంటే ఈ గొడవ అంతటికి ఒక విధంగా నువ్వే కారణమనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అవుతుంది. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఈ గొడవకి నేను కారణమేంటి అని అంటుంటే, మరి నువ్వు కాక ఇంకెవరు? ఇంట్లో అందరం బాగానే ఉన్నాం, కానీ నువ్వు మాత్రం అమ్మకి ఉన్నవి లేనివి చెప్పి గొడవని పెద్దది చేస్తున్నావు. మరి దీన్నేమంటారు? వీటన్నిటికీ కారణం ఒక విధంగా నీ మాటల వల్లే అని నాకు అనుమానంగా ఉంది అని అంటుంటే, దానికి ఇక పల్లవి అయితే, ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? నేను ఈ గొడవలన్నింటినీ ఎట్లా సరిదిద్దాలా అని ఎంతలానో ఆలోచిస్తున్నాను, కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా నన్ను తప్పు పడతావా అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి కంగారు పడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి తన మనసులో, అమ్మో ఆ తింగరోడు అంటే అన్నాడు కానీ నేను ఇదంతా చేస్తున్నానని కనిపెట్టేశాడేమో అని ఒక్క క్షణం చాలా భయం వేసింది. ఇంకా అక్కడే ఉంటే వాడి అనుమానం నిజం అవుతుందో లేదో తెలియదు, కానీ అనుమానంతోనేనా నన్ను చంపేస్తాడు అని చెప్పి పల్లవి భయపడుతూ ఉంటే ఇక పల్లవి డోర్ని ఎవరో కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా పల్లవి తలెత్తి చూసేసరికి అక్కడ శ్రీకర్ కనిపిస్తాడు. శ్రీకర్ చూసి, పల్లవి, ఓ బావా నువ్వా, ఏంటిలా వచ్చావు అని అంటుంటే, ఏం లేదు, ఇందాక కమల్ నీతో మాట్లాడుతున్నప్పుడు నాకు నీకో విషయం చెప్పాలి అనిపించింది. అక్కడే చెప్తే మళ్ళీ కమల్ నిన్ను ఏమంటాడా అని నీకోసం ఆలోచించే ఇక్కడ చెప్పడానికి వచ్చాను అని అంటుంటే ఇక పల్లవి, ఏంటి బావా, ఏంటా విషయం? అక్కడ మాట్లాడితే కమల్ బావ నన్నేమన్నా అంటాడా, ఏంటది అని అడగడంతో, ఏముంది, ఇప్పుడు ఇంతవరకు జరిగిన గొడవలన్నింటికీ మూల కారణం, మూల స్తంభం నువ్వే అని తెలిస్తే కమల్ ఏం చేస్తాడో నీకు ఈ పాటికి అర్థమైనట్టుందిగా. ఇక నుంచైనా బుద్ధిగా ఉండకపోతే వీటన్నిటికీ నువ్వే శంకుస్థాపన చేశావని కమల్కి సాక్ష్యాలతో సహా చెప్తాను అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి అయితే గట్టిగా నవ్వుతూ, ఏంటి బావా నువ్వు కూడా అవనిలా మాట్లాడుతున్నావు? చూడు బావా, ఇవన్నీ నేనే చేశాననడానికి సాక్ష్యం ఏంటి అని అడగడంతో దానికి శ్రీకర్ అయితే నవ్వుతూ, చూడు పల్లవి, నీతో తలబడాలి అంటే దానికి ఏదో ఒక సాక్ష్యం ఉండాలి, లేకపోతే నువ్వు తిమ్మిరి బొమ్మిరి చేసి ఎదుటి వారిని ఎట్లా బోల్తా కొడతావో నాకు బాగా తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే శ్రేయని నేను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చినప్పుడు వదిన చెప్పిన మాటలకి నాన్న నన్ను ఈ ఇంట్లోనే ఉండమని చెప్పుండేవారు, కానీ నీ కోసం ఆలోచించే నాన్న నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు. నాన్న అలా చెప్పడానికి కారణం ఒక విధంగా నువ్వే కదా అని అంటూ ఉంటే, ఓ అయితే ఇదంతా నేనే చేశానన్న సాక్ష్యం నీ దగ్గర ఉంది అంటున్నావు అంతే కదా అని అంటుంటే, నా దగ్గరే కాదు, అవని వదిన దగ్గర కూడా నువ్వు చేసిన తప్పులన్నింటికీ సాక్ష్యాలు ఉన్నాయి. దాన్ని అన్నయ్యకి
చూపించడానికి పెద్ద టైం ఏం లేదు. అన్నయ్య మాటలకి, అన్నయ్య వేసే నిందలకి వదిన దగ్గర సాక్ష్యాల్ని చూపించి వదిన ఈ పాటికి ఎప్పుడో ఇంట్లో అడుగు పెట్టేది. కానీ నిజం తెలిసిన మరుక్షణం కమల్ ఏం చేస్తాడో నేను నీకు స్పెషల్గా చెప్పక్కర్లేదేమో. ఒక్కసారి అది నీ ఊహకే వదిలేస్తున్నాను. ఇప్పటికైనా నువ్వు ఏ తప్పు చెయ్యకుండా ఉంటే బెటర్. లేకపోతే నేను ఇంతవరకు వదిన చెప్పడం వల్ల ఆగాను, ఇకపై ఎవ్వరు చెప్పినా ఆగను అని చెప్పి శ్రీకర్ అయితే తన స్టైల్లో ఇక పల్లవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పల్లవి అయితే అందరూ నన్ననేవాళ్ళే, అయినా ఆ అవని మీద వీళ్ళకి అంత ప్రేమేంటి? దాన్ని ఏదో ఒక రకంగా ఈ కుటుంబానికి దూరం చేయాలని చూస్తుంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ కలిసి దాన్ని ఏదో ఒక రకంగా ఈ ఇంటికి తీసుకురావాలని చూస్తున్నారు. ఈసారి కొట్టే దెబ్బ జీవితంలో అవని ఈ ఇంటి నీడని కూడా తాక్కూడదు అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే ఆరాధ్య అయితే ఇక అవనితో మాట్లాడుతూ, అమ్మా, నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం ఉంది, కానీ నీ మీద నాన్నకెందుకమ్మా అంత కోపం వచ్చింది అని అడగడంతో దానికి అవని అయితే, చూడమ్మా ఆరాధ్య, మీ నాన్నగారికి నా మీద ఎంత ప్రేమ ఉందో అంతకంటే కోపం కూడా పెంచుకున్నారు. ఆ కోపం పోవాలన్నా, మళ్ళీ ఆయన నుంచి తిరిగి ప్రేమని పొందాలన్నా దానికి ఏదైనా బలమైన కారణం కావాలి. దానికోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంటే, అమ్మా, ఇందాక తాతయ్య జరిగిన గొడవలన్నింటికీ కారణం ఎవరు అని అడిగినప్పుడు నువ్వు తాతయ్యకి ఎందుకమ్మా నిజం చెప్పలేదు? దాన్ని చెప్పి కొంతమంది జీవితాల్ని పాడు చేయడం ఇష్టం లేదని ఎందుకు చెప్పావమ్మా అని అడగడంతో దానికి ఇక అవని అయితే, చూడు ఆరాధ్య, నువ్వు చిన్నపిల్లవి, ఇవన్నీ నీకు తెలియకూడదు. ఇప్పటికే నువ్వు నీ వయసుకు మించి బాధపడుతున్నావు. ఇక చాలు. నువ్వు నాతో కలిసి ఉండాలని ఆశపడ్డావు. ఇక ఎన్నటికీ నువ్వు నా నుంచి దూరం అవ్వవు, సరేనా? ముందు సంతోషంగా ఈ భోంచేయి అని చెప్పి ఇక అవని అయితే ఆరాధ్యకి భోజనం పెడుతుంది. మళ్ళీ ఆరాధ్య ఉన్నట్టుండి, అమ్మా, నాన్నకి నేనంటే చాలా ఇష్టం కదా, మరి నాన్న నా కోసం ఇక్కడికి వస్తాడు కదా, అప్పుడు నా కోసం నాన్న నిన్ను క్షమించి తిరిగి ఆ ఇంటికి తీసుకెళ్తే వస్తావా అమ్మా అని అడగడంతో ఆ మాట విన్నా అవని అయితే, ఎందుకు రానమ్మా, వస్తాను, తప్పకుండా వస్తాను. ఆయనే నన్ను రమ్మని పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి అక్షయ్, దీనికోసమే కదా నువ్వు ఆరాధ్యని ప్లాన్ చేసి మరి నీ దగ్గరికి వచ్చేలా చేసుకున్నావు అని అనడంతో ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అయిపోయి ఇక అక్షయ్ని చూస్తారు. అక్షయ్ని చూసిన ఆరాధ్య అవనిని హక్ చేసుకుని, అమ్మా, నేను నాన్నతో వెళ్ళనమ్మా, నాన్న నన్ను తీసుకెళ్తానికి వచ్చినట్టున్నారు. నాన్న, నేను రాను, నాకు అమ్మ కావాలి, నేను అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే, చివరికి నా కూతుర్ని ఎట్లా మార్చేశావు? నన్ను చూసి నా కూతురు నాన్న అంటూ ప్రేమగా దగ్గరికి వచ్చే పసిదాని నన్ను చూసి భయపడి దాక్కునేలాగా చేశావు. ఛీ, నీలాంటి దాన్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నందుకు నాకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే తనలో తను బాధపడుతూ చాలా కోపంగా అక్కడి నుంచి కార్ తీసుకుని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. అలా వెళుతున్న అక్షయ్కి ఉన్నట్టుండి ఎదురుగుండా చక్రధర్ కనిపిస్తాడు. ఇక చక్రధర్ని చూసిన అక్షయ్ సడన్గా కార్ ఆపుతాడు. ఎందుకంటే చక్రధర్ ప్రశాంత్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ప్రశాంత్ అయితే చక్రధర్తో మాట్లాడుతూ, సార్, ఏంటి సార్ మీరు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? ఇంకా ఇక్కడే ఉండడం నా వల్ల కాదు. మీరు డబ్బిస్తున్నారు కదా అని మీకోసం ఇక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వాలంటే నా వల్ల కాదు. అయినా మీరు చెప్పినట్టుగానే ఆ అవని గారి గురించి
చెప్పాను కదా, ఇక నన్ను వదిలేండి సార్. పదే పదే వాళ్ళు దొరికినప్పుడల్లా కొడుతూ ఉంటే తట్టుకోవడం నా వల్ల కాదు అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే చక్రధర్తో అంటుంటే, చక్రధర్ రేయ్ ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నువ్వు అడిగినప్పుడల్లా నీకు కావలసినంత డబ్బు ఇస్తున్నాం కదా, మరి ఏంటిదంతా అని అంటుంటే, చూడండి సార్, మీరు డబ్బు ఇస్తున్నారు కదా అని మీరు తిడుతూ కొడుతున్నా ప్రతిసారి పడాలంటే నా వల్ల కాదు. మీ డబ్బు వద్దు, మీరు వద్దు, నన్ను వదిలేండి అని చెప్పి ప్రశాంత్ అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సడన్గా అక్కడ అక్షయ్ కనిపిస్తాడు. అక్షయ్ని చూసిన ప్రశాంత్ భయపడుతూ, వద్దు, నన్నేం చేయొద్దు అని ఇక వెనకడుగు వేస్తుంటాడు. ఇంకా వెంటనే అక్షయ్ అయితే ప్రశాంత్ చెంప పగలకొట్టి, రే అంటే నువ్వు అవని కోసం చెప్పిందంతా అబద్ధమా అని అంటుంటే, అది అది అని చెప్పి ఇక ప్రశాంత్ తడబడుతుంటే, ఏంట్రా అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? ఆ రోజు నువ్వు మా ఇంటికొచ్చి అవని గురించి చెప్పిందంతా అబద్ధమా అని చెప్పి ఇక అక్షయ్ అయితే ప్రశాంత్ని నిలదీస్తాడు. ప్రశాంత్, సార్ నన్నేం చేయొద్దు సార్, నేను ప్రణతి జీవితాన్ని నాశనం చేసిన మాట నిజమే, కానీ కానీ వీళ్ళు చెప్పమన్న మాటే చెప్పాను, ఇదంతా నేను కావాలని చేయలేదు అని చెప్పి ప్రశాంత్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఒక్కసారిగా ప్రశాంత్ మాటలు విని ఇక అక్షయ్ అయితే కోపంతో విరుచుకుపడి చక్రధర్ కాలర్ పట్టుకుంటాడు. రే నిన్ను ఎంత నమ్మాంరా, నిజంగానే నువ్వు మారిపోయావని. మీ ఇంట్లో ఆడపిల్లని మా తమ్ముడికి పెళ్లి చేసుకున్నాం, కానీ నువ్వు మాతో మంచితనాన్ని నటిస్తూ మా ఇంట్లో ఇంత కుట్ర చేస్తావా? నా భార్య మీద లేనిపోని నిందలు వేస్తావా? నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే చక్రధర్ మీద విరుచుకు పడుతుంటాడు. ఇక చక్రధర్ని కొడుతూ ఉంటాడు. చక్రధర్ అయితే కొంచెం తాగి ఉండడం వల్ల, రేయ్ వదలరా, వదులు, మీ ఇంటికి పల్లవిని కోడలిగా చేశానంటే అది మీ మీద ప్రేమ కాదురా, మీ మీద ద్వేషంతో, మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి నా కూతుర్ని ఆ ఇంటి కోడలిగా చేశాను. మీ నాన్న నన్ను ఎంతో అవమానించాడు, మరి మీ నాన్నని ఎట్లా వదిలేస్తాననుకుంటున్నావు? చూడు చూడు, ఇదంతా చేసింది నేనే, ఏం చేస్తావు అని చెప్పి ఇక చక్రధర్ అయితే అక్షయ్ని నిలదీస్తూ ఉంటే అక్షయ్ తట్టుకోలేక చక్రధర్ని కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కొంతమంది పోలీసులు అయితే వస్తారు. సార్ ఆగండి సార్, ఏమైంది సార్? మీరు కొట్టుకోవడం ఏంటి సార్? ఆయన మీ మావయ్య గారు కదా సార్ అని చెప్పి పోలీసులు అయితే ఇక అక్షయ్ని ఆపుతూ ఉంటే, అక్షయ్, ఇన్స్పెక్టర్ వీడు మంచివాడు కాదు, వీడిని అరెస్ట్ చేయండి. దేవత లాంటి నా భార్యని ఇంటి నుంచి బయటికి పంపించడానికి ఒక విధంగా వీడే కారణం. వీడి వల్లే నా భార్యని నేను దూరం పెట్టాను. వీడు చేసిన కుట్రల వల్ల నా భార్యకి నాకు చాలా మనస్పర్ధలు ఏర్పడ్డాయి అని చెప్పి ఇక అక్షయ్ అయితే చక్రధర్ని అరెస్ట్ చేపిస్తాడు. ఇక అక్షయ్ ఏడ్చుకుంటూ ఇంటికైతే వెళ్తాడు. ఒక్కసారిగా అక్షయ్ని చూసిన పార్వతి, అక్షయ్ ఏమైందిరా, ఎందుకంతలా బాధపడుతున్నావు అని అంటుంటే, అమ్మా తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. ఎన్ని రోజులు అవని తప్పు చేసిందని, అవని ప్రణతి జీవితం నాశనం చేసిందని అవని మీద అపోహపడ్డాను, అవనిని నిందించాను. నాతో పాటు మీ అందరూ కూడా అవని విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు. మన ప్రణతిని మోసం చేసిన ఆ ప్రశాంత్ గాడే ఒక మోసగాడు. వాడికి డబ్బిచ్చి అవని మీద లేనిపోని నిందలు వేయించాడు చక్రధర్ మావయ్య అని చెప్పి ఇక అక్షయ్ అయితే జరిగిందంతా చెప్తాడు. ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగినంత పనవుతుంది. ఇక పల్లవి అయితే, బావా నువ్వేదో పొరపాటు పడుతున్నావు బావా, నాన్నెందుకు అలా చేస్తారు అని అంటుంటే, చాలు ఇంకా ఇదంతా చూస్తుంటే నాకెందుకో మీ నాన్నతో పాటు నువ్వు కూడా ఇందుకు బాధ్యురాలు అనిపిస్తుంది అని అంటుంటే, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, మరి అవని గురించి వచ్చింది మాట్లాడుతున్నా
ప్రతిసారి కూడా నువ్వు అవనిని తప్పు పట్టేలా చేశావు. పైగా అవనిని నేను అసహించుకునేలా చేసావు. ఒక విధంగా చెప్పాలి అంటే అవనికి నాకు మధ్యలో పెరిగిన దూరానికి కారణం కూడా నువ్వే. ఇదంతా చూస్తుంటే నువ్వు కూడా మీ నాన్నకి సాయం చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా శ్రీకర్ అయితే, అవును, నువ్వు చెప్పింది నోటికి ముమ్మాట్లు నిజమన్నయ్య అని అంటూ ఉంటే ఆ మాట విన్నా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక కమలైతే, అన్నయ్య ఏమంటున్నావు అని అంటుంటే, అవునరా, అవును, నేను చెప్పేది నిజం. ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఇంట్లో అందరికీ చెప్పాలని, పల్లవి చేస్తున్న కుట్రలని బయట పెట్టాలని అనుకున్నాను. కానీ ఇదిగో నువ్విలా ఆవేశపడి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటావా అని భయపడి ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేకపోయాను. చూడు కమల్, కాస్త నేను చెప్పేది ప్రశాంతంగా విను అని అనేలోపే ఇక కమల్ అయితే చాలా ఆవేశంగా వెళ్ళి పల్లవి మెడ పట్టుకొని బరబర బయటికిచ్చుకొస్తాడు. అలాగే పల్లవి 2 చెంపలు పగలకొట్టి ఇక పల్లవిని గుమ్మం దాకా ఈడ్చికెళ్తాడు. అత్తయ్య, అత్తయ్య, నన్ను కాపాడండి అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య, బావా ఒక్కసారి నేను చెప్పేది అని అంటుంటే, సే రాక్షసి, ఏం చెప్పాలనుకుంటున్నావే? నువ్వు ఏం చెప్పాలనుకున్నా నేను వినటానికి సిద్ధంగా లేను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కమల్ అయితే ఇక పల్లవిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. ఇంకా పల్లవి అయితే, బావా ప్లీజ్ బావా అని చెప్పి ఇంకా పల్లవి అయితే కమల్ని బ్రతిమలాడుతుంటే, చూడు, నాకొచ్చిన కోపానికి నిన్ను ఇక్కడే చంపేయాలి అనిపిస్తుంది. కానీ నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? ఎందుకు నిన్ను ఇంటి నుంచి పంపిస్తున్నానో తెలుసా? కేవలం నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుందన్న ఉద్దేశంతోనే. అలాగే నిన్ను ఇంటి నుంచి పంపించడానికి కారణమేంటో తెలుసా? మా వదిన ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా మా వదిన మీద శిక్ష పడేలా చేశావు. మా వదిన ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేశావు. అందుకే నీకు ఈ శిక్ష అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కమల్ అయితే మొహం మీద డోర్ వేస్తాడు. కమల్ అలా డోర్ వేసేసరికి ఇంకా పల్లవి ఏం చెయ్యలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.